హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ ఆర్ ఎంసీఏ. సో కాబట్టి ఎవరైనా ఎంబీఏ ఎంసీఏ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ కోర్స్ అనేది సూటబుల్ అండి. సో ఎవరైనా డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఐపీ ఐసెట్కి అప్లై చేసుకోవచ్చు. సో మరి రిజిస్ట్రేషన్ ఫీజు చూసినట్లయితే మనకు ఓసీకి 650 రూపాయలు, బీసీలకు 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 550 రూపాయలు. సో దీంతో పాటు మీకు అడిషనల్గా బ్యాంక్ ఛార్జెస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో 13/3/2025 ఆల్రెడీ ప్రారంభమైంది. సో మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజు సో 13/3/2025 నుంచి 9/4/2025 వరకు అప్లై చేసుకోవచ్చండి. సో మనకి కాబట్టి టైం కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇంకా మనకి ఈరోజు వచ్చేసి మనకు 2వ తారీఖు 4వ నెల. సో మనకి ఇంకా 7 రోజులు మాత్రమే ఈ నోటిఫికేషన్కి నిలబడి ఉంటుంది. కాబట్టి సో మనకు ఫైన్ లేకుండా చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ 1000 రూపాయలు, 2000, 4000, 10,000 రూపాయలు పే చేసేసి ఫైన్ కట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చూసినట్లయితే 2/5/2025 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ మనకు 7/5/2025 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక బ్యాచ్, 2 నుంచి 4:30 వరకు ఒక బ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీ యొక్క హాల్ టికెట్లో మనకి ఏ డేట్ వస్తుందని చెప్పేసి మనం చూసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ సో రిలీజ్ ఆఫ్ ఫైనల్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ చూసినట్లయితే మనకు 21/5/2025 రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇంకా ఎవరైనా ఆలస్యం చేయకుండా మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే సో ఇది చేసుకోండి. నెక్స్ట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ అండ్ పాస్డ్ 3 or 4 year యూజీటీ కోర్స్ అండ్ సో ఫెసిలిటీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ డిగ్రీ ఎగ్జామినేషన్ 10+2 అండ్ 3+4 అలా 3 years or 4 years కోర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, 10+2 అంటే మనకు సో 10th పాటు రెగ్యులర్ ఇంటర్ అంటే 2 సంవత్సరాల కోర్సు, అదేవిధంగా 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు సో లేదా కంప్లీట్ అయిన వాళ్ళు లేదా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ ఐసెట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే అడ్మిషన్ ఇన్ ఎంబీఏ సో డిగ్రీ 3 or 4 years డ్యూరేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫర్ ఈక్వలెంట్. ఓకే, సో అదేవిధంగా సో ఎంసీఏకి వచ్చేసి డిగ్రీ 3 years or 4 years విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ లెవెల్. సో మనకి ఎంసీఏ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా మ్యాథమెటిక్స్ ఉండాలి. ఒకవేళ ఎంబీఏ చేయాలనుకుంటే డిగ్రీలో ఏ కోర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎంబీఏకి. ఓకే, సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో క్యాండిడేట్స్ విత్ అగ్రిగేట్ మార్క్స్ 50% ఆర్ అలోన్ ఎలిజిబుల్ టు టేక్ అడ్మిషన్ త్రూ ఏపీ ఐసెట్. సో కాబట్టి డిగ్రీలో 50% అనేది మీకు వస్తుంది లేదా వచ్చింది అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఐసెట్కి. ఒకవేళ మీరు తక్కువ మార్కులు తక్కువ పర్సెంటేజ్ వచ్చిందనుకోండి సో మీకు ఛాన్స్ అనేది ఇవ్వడం జరగదు. అదేవిధంగా మనకి 45% ఉంటే సరిపోతుంది రిజర్వ్డ్ కేటగిరీ కింద. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో ఐసెట్ అనేది టోటల్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చూడొచ్చు ఇక్కడ. సో మనకి అనకాపల్లి, అదేవిధంగా అనంతపురం చూసినట్లయితే అనంతపురం, గుత్తి, తాడిపత్రి ఇచ్చారు. సో మదనపల్లి, సో అన్నమయ్య డిస్ట్రిక్టు, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు. ఇక నెక్స్ట్ కర్నూలు చూసినట్లయితే కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, అదేవిధంగా మనకు తిరుపతి, గూడూరు, పుత్తూరు, తిరుపతి ఇచ్చారు. సో ఈ విధంగా మీకు ఏ సెంటర్ దగ్గర ఉంటుందని చూసుకొని అప్లై చేసుకోండి. ఇక ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ డ్యూరింగ్ సో 7/5/2025 మండే ఇన్ 2 sessions ఫ్రమ్ 9 AM to 11:30 AM అండ్ 2 PM to 4:30 PM అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీడియం ఆఫ్ టెస్ట్ చూసినట్లయితే ఫర్ సెక్షన్ బి ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం, వేరే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ సి ద ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, సో ఇదండి. ఇక నెక్స్ట్ అబౌట్ ఏపీఎస్ఏ చూసినట్లయితే మనకు సో ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. టెస్ట్కి చూసినట్లయితే మనకు 200 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డేటా సఫిషియన్సీ అంటే దీనిపైన మనకి 20 క్వశ్చన్స్, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 క్వశ్చన్స్ ఇచ్చారు. సో టోటల్గా 75 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ బి చూసినట్లయితే కమ్యూనికేషన్ అబిలిటీ వొకాబులరీ ఇస్తాడండి. సో 15 క్వశ్చన్స్కి, ఫంక్షనల్ గ్రామర్ 20 క్వశ్చన్స్, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ 15 క్వశ్చన్స్, రీడింగ్ కాంప్రహెన్సేషన్ 20 క్వశ్చన్స్ అంటే దీనికి కూడా 70 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. 70 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఇక నెక్స్ట్ ఆర్థమెటికల్ అబిలిటీ 35 క్వశ్చన్స్, ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రిక్ అబిలిటీ 10 క్వశ్చన్స్, స్టాటిస్టికల్ అబిలిటీ సో 10 క్వశ్చన్స్. టోటల్గా 200 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ చూసినట్లయితే మనకు 150 నిమిషాలు అంటే 2.5 గంట టైం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి
ఇవన్నిటి మీద ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక నెక్స్ట్ దీని సిలబస్ ఏమేమి ఉంటుంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చారు. దీని ప్రకారం మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ 25 మార్క్స్ ఇన్ ఏపీ ఐసెట్ 50 out of 200. ద క్యాండిడేట్ బిలాంగ్ టు కేటగిరీ ఆఫ్ SC ST అండ్ whom qualifying marks have been so prescribed shall be assigned rank in the order of the merit on the basis of marks obtained in ICET while assigning the ranks. సో కాబట్టి SC STలకి 25% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో వాళ్ళు క్వాలిఫైడ్ అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ర్యాంక్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీరు సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే, సో ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుందండి. ఎవరైనా అప్లై చేసి మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే వాళ్ళు ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆన్లైన్లో మీరు సర్టిఫికేట్లని అప్లోడ్ చేసేసి సో కంపల్సరీగా మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఆ తర్వాత మీరు ఒకవేళ స్పోర్ట్స్ ఉన్నాయనుకోండి, స్పోర్ట్స్ కేటగిరీ ఉందన్న వాళ్ళు సో మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది డిఫరెన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.